ఇస్తున్నారు. ఇప్పుడు పొగాకుది మొన్ననే చెప్పారు, చంద్రబాబు గారే స్వయంగా మీటింగ్ పెట్టారు. ఆక్వా వాళ్ళది కూడా చంద్రబాబు గారే స్వయంగా మీటింగ్ పెట్టారు. లోపం ఎక్కడొస్తున్నదంటే యాక్షన్ ఏం తీసుకోవాలో వీళ్ళ చేతుల్లో ఉండట్లేదు. ఇప్పుడు ఒక వ్యాపారస్తుని నువ్వు కొను అన్నారు, వాడు నేను ఆ రేటుకు కొన్నంటున్నాడు, అట్లా కొంటే నాకు లాస్ అంటున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నది. ఒకటి, ప్రభుత్వమే ఆ రేటుకు కొని వీళ్ళకి మార్కెట్ లేకుండా చేసి వీళ్ళు బతకాలంటే సచ్చినట్టు ఎక్కువ రేటుకు కొనుక్కునేటట్టు చేయడం. మనకి మద్దతు ధర, గిట్టుబాటు ధర, రైతుకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వాలు కల్పించలేవు. గిట్టుబాటు అంటే ఏంటి? 100 రూపాయలు మనం ఖర్చు పెట్టామంటే 200, 300 రూపాయలు, కనీసం 150 రూపాయలు, కనీసం 110 రూపాయల లాభం వచ్చినప్పుడు, అన్ని ఖర్చులు పోను, ఓ 10 రూపాయల లాభం వచ్చినప్పుడు గిట్టుబాటు. 20-30 రూపాయలు వస్తే లాభం. అదే ఒక 50-100 వచ్చిందంటే అదృష్టం, లేకపోతే అద్భుతం. ఇది మనకి వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ మాట్లాడుకునేది. ఇక్కడ వస్తున్న సమస్య ఏంటి అంటే ఆ మద్దతు ధరలు తప్ప గిట్టుబాటు ధరలు ఏ ప్రభుత్వాలు కల్పించి, ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలైనా. మద్దతు ధర అంటే ఏంటి? మామూలుగా మార్కెట్లో 100 రూపాయలు పోయేసరికి వాళ్ళు కొనకుండా ఇబ్బంది పెట్టి బేరం ఆడతారు. అంటే మన దేశంలో ఉన్నది ఏంటంటే ఫార్మర్స్కి అవిద్య లేదా ఒక మూస ధోరణి అలవాటు. అందరం ఒకే గుడ్డెదు చేలో పడ్డట్టే వెళ్తాం. వాడేసాడు కాబట్టి నేను అదే పంట, వాడది వేసినప్పుడు నేను ఇంకోటి వేస్తే నాకు సేల్ అవుతుంది కదా అనే రూటు తక్కువ ఉంది మన దేశంలో.